మార్నింగ్ వాక్ వెళ్ళాను మాయా. నైట్ ఓటీటీలో సినిమా చూసిన తర్వాత నిద్ర పట్టట్లేదు. మెగ్నీషియం టాబ్లెట్ తో పాటు డి విటమిన్ కూడా యాడ్ అయితే నిద్ర పడతాను ఇన్స్టాగ్రామ్ లో చూశాను. సర్లేగా నీ జాబ్ సంగతి ఏమైందిరా? ఏముంది, ఫేక్ సర్టిఫికెట్లు పెట్టారని తీశారు. అడిగితే రెసిడెంట్ గొప్పగా చెప్పుకుంటున్నాను. ఆయన మోసం చేయడం తప్పు కదరా. హలో, మోసం చేయడం తప్పు కాదు, సరిగ్గా చేయకుండా దొరికిపోవడం తప్పు. సరే ఇంక ఇలాంటివి చెప్పుకుని పోతుకు. పూజ, స్నానం చేస్తున్నా. రూపాయలండి నువ్వు చెప్పరా? అదే పూజ స్నానం చేస్తుంది. తను బయటకు వచ్చే లోపు ఏదైనా సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటామయ్యా. ఏం చేయమంటావు? ఇంట్లో ప్యాన్ ఉందా? హాల్లో ఉంది. దాని గురేసుకోరా, సర్ప్రైజ్ తో కూడా షాకింగ్ గా కూడా ఉంటది. ఏంటి ఎటకారేస్తున్నావా? ఎవర్రా ఎటకారం వాడింది? షాప్ లో బేరాజులు వేసుకుని సలాడితో కూర్చుంటే తెల్లారితో అనుకుంటున్నావు నాకు. ఓ పని చేయి, ఆ పిల్ల రెడీ అయ్యేలోపు టిఫిన్ చేసే. టిఫినా? మనక ఎగ్ రైసు టమాటా రైస్ తప్ప ఏమీ రాదు. బ్యాచిలర్గా ఉన్నలో పక్కన పిన్నిగారే కర్రీసి చదువుకునేవాళ్ళు. ఆవిడనో మనసు అలా అడుగుదాం. పిన్నిగారండి, పిన్నిగారు. హాయ్. ఏంటి అది తను తీసుకొచ్చావా? నిన్నే వచ్చాం. పెళ్ళి 3 నెలలు అవుతుంది కదా. అంటే ముహూర్తాలు నిన్నే కుదిరాయి, అందుకే నిన్నే పట్టుకొచ్చా. ఓ, ఇప్పుడేం కావాలంట? అదే తను జాబ్కి వెళ్తుంది కదా, ఇంటి పనుల్లో సాయంగా ఉందామని. తనకి ఇంటి పనులు వచ్చా? తను ఆఫీస్కి రెడీ అవుతుంది, ఇలాగ టిఫిన్ రెడీ చేద్దాం అనుకుంటున్నాను. ఏం టిఫిన్? నువ్వేం చేస్తున్నావు? దోశ చేస్తున్నా. నేను కూడా దోశ చేస్తా ఈరోజు. ఇంట్లో మినపప్పు ఉందా? ఉంది. ముందుగా నానబెట్టిన మినపప్పుని తీసుకోవాలి, ఓకేనా? దాన్ని మిక్సీలో వేసుకోవాలి. నానబెట్టలేదా? సరే, ఈసారికైతే టిఫిన్ నేను ఇచ్చేస్తాను. రేపటి నుంచి అయితే మినపప్పు నువ్వే నానబెట్టుకోవాలి. అలాగే పల్లి చట్నీ కూడా చేసుకో, చాలా ఈజీ. ముందుగా పల్లీలు వేయించేసుకో, అల్లం వెల్లుల్లి చింతపండు ఇవన్నీ వేసి మిక్సీ చేసుకోవాలి, ఓకే కదా? పల్లి లేవా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పూజ, నీకోసం టిఫిన్ రెడీ చేశా. ఓ, నేను వచ్చే వరకు ఏం చేస్తావు? ఏముంది, బిగ్ బాస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, అవి కాసేపు లంచ్ చేసి పడుకుంటా. అవునా, సరే బాయ్. బాయ్, జాగ్రత్త. బాయ్. దోశ ఎలా ఉంది? తినలేదా? బా దోశ, ఈరోజు అవకాడో టోస్ట్ తిందాం అనుకున్నా. ఆవకాడో టోస్ట్ చేయాలంటే ఏ పప్పు నానబెట్టాలి? యూట్యూబ్లో చూసి నేర్చుకో. యూట్యూబ్ అంటే మా ఆవకాడో స్పెల్లింగ్ కూడా తెలియదు నాకు.
హలో అండి, హాయ్. మీరు ప్రసాద్ గారి వైఫ్ కదా? అవును. ఆఫీస్కా? యా, క్యాబ్ కోసం వెయిటింగా? ఆఫీస్ వెహికల్ వస్తుంది. ఓ ఓకే. హాయ్ పూజ, హాయ్. లంచ్కి ఏంటి ప్లాన్స్? ఏమైనా ఆర్డర్ చేసుకోవాలి. మేమందరం లంచ్ బయటికి వెళ్తున్నాం. వై డోంట్ యు జాయిన్ అస్? వస్తా, నాకేం ప్రాబ్లం లేదు. వస్తే రా లేకపోతే మానే అని మమ్మల్ని అంటూ పూజకేంట్రా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నావు? అది అమ్మాయి కదా అని. నేను కూడా అమ్మాయినే. అదే కదా, పూజాకే ఎందుకంత స్పెషల్ ట్రీట్మెంట్ అని. స్పెషల్ ఏం కాదు. అంత ఇష్టం ఉంటే చెప్పచ్చు కదా బ్రో. చెప్తాను ఒక మంచి అకేషన్ చూసుకొని. కానీ తను ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు కదా. పార్టీలకి ప్రపోజల్లకి ముహూర్తాలు చూడకూడదు బ్రో. అయినా నువ్వు అంటే ఇష్టం లేకుండా అంత క్లోజ్గా ఉండదు కదా. పూజ, హా, నీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ పృథ్వీ. కానీ నాకున్న డ్రెస్సుల్లో ఇదే చాలా వర్స్ట్ డ్రెస్. కానీ నువ్వు వేసుకున్నావు కదా, చాలా బాగుంది. నువ్వు అసలు నెగిటివ్గా మాట్లాడవా? పూజ గారు, పాజిటివ్ అంటేనే పృథ్వీ, పృథ్వీ అంటేనే పాజిటివ్ అండి. ఆ మాత్రం తెలియదా మీకు? మా డ్రెస్ కూడా బాగానే ఉంది, కాంప్లిమెంట్ ఇవ్వచ్చు. కరెక్టే. ఇందాక నుంచి లొట్టలేసుకొని చూస్తున్నాడు, ఈడికి చెప్పు. ఇరికించేసి. హాయ్. ఏంటి పృథ్వీ, ఈ మధ్య జిమ్కి రెగ్యులర్గా రావట్లేవు? అంటే ఈ మధ్యన షటిల్ ఆడుతున్నాను కదా, టైం మేనేజ్మెంట్ కొంచెం కష్టం అవుతుంది. షటిల్ అయితే నేను కూడా జాయిన్ అవుతాను పృథ్వీ. షూర్. రే, నీకు షటిల్ స్పెల్లింగ్ తెలుసా? నువ్వు ఉండరా. పూజ, ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకోకపోతే నీకు మాట చెప్పనా? నువ్వేం మాట్లాడినా కరెక్ట్గానే మాట్లాడతావు పృథ్వీ, చెప్పు. నువ్వు అందరితో అంత జోవియల్గా ఎలా ఉంటావు? అనవసరమైన గాసిప్స్ మాట్లాడావు, ఎప్పుడు చూసినా వర్క్ మూడ్లోనే ఉంటావు. సీరియస్లీ తెలుసా, నేను ఇలాంటి అమ్మాయిని అస్సలు చూడలేదు. ఎవరు పెళ్లి చేసుకుంటారో కానీ చాలా లక్కీ కదరా. అంటే మనం వేరే వాళ్ళ గురించి గాసిప్ చేస్తే రేపు మన గురించి ఇంకొకరు గాసిప్ చేస్తారు కదా. అవసరమా మనకి హెడ్ ఏక్స్? అండ్ మూడీగా అంటే నాకు ఇష్టం ఉండదు, అందుకనే జోవియల్గా ఉంటా. ఓహ్ నైస్. మీ ఇద్దరికి సేమ్ సిమిలారిటీస్ ఉన్నాయి. మా ఇద్దరి వైపు మ్యాచ్ అయింది కదా, అందుకే ఫ్రెండ్స్ అయ్యాం. పృథ్వీ, హ్యాండ్ వాష్. రైట్లో. హలో మాస్టరు, ప్రపోజ్ చేయరా అంటే భజన చేస్తావేంట్రా? ఇప్పుడా? ఎంగిల్ చేత ఎలా ప్రపోజ్ చేస్తాంరా? రేపు పొద్దున్న ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్ళి అప్పుడు ప్రపోజ్ చేస్తా. సరే. సూపర్ రా, సూపర్ రా, ఎక్సలెంట్. అరే ఫాస్ట్గా వెళ్ళరా, ఫాస్ట్గా వెళ్ళరా. ఎందుకు అంత గట్టి కొట్టా? ఏంట్రా? ఏంట్రా? రే, మాది సేమ్ ఏరియా రా, నాకు ఫ్రెండ్స్ ఉన్నారా? రే ఆరా చూసుకుందాం. నాకన్నా 2 years చిన్న కాబట్టి వదిలేస్తున్నాను రా గుండు. పిల్లలతో కూడా ఏంటి? వెళ్ళదు క్యాజువల్ గానే ఆడుకోరా. అబ్బా, రే ఏంట్రా? ఏంట్రా? నథింగ్, ఏం లేదు. తట్లు తెరిపి. చాలాసేపటి నుంచి ఇక్కడే ఉన్నట్టున్నా. పూజ కోసం వెయిటింగా? ఏం లేదు, ఇంట్లో బోర్ కొడుతున్నా, అలా పిల్లలతో ఆడుకుంటున్నాను. ఇప్పుడేంటి ప్లాన్స్? అంటే అంటే తను డిన్నర్కి తీసుకెళ్ళడం లాంటివి? యాక్చువల్గా బయటికి వెళ్ళి తినడం ఇష్టం ఉండదు, ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడమే బెటర్. మరి ప్రిపేర్ చేసావా?
ఈజీగా ఉంటుందని యూట్యూబ్లో చూసి పప్పు కుక్ చేసా. ఎలా వచ్చింది? పప్పు అనే ఎక్స్పెక్ట్ చేసా, మైసూర్ పాక్ వచ్చింది. బట్ ఒక గొప్ప సక్సెస్ వచ్చే ముందు కొన్ని ఫెయిల్యూర్స్ వస్తాయంట. వెరీ సూన్ నేను వంట బాగా నేర్చుకుంటా. నేర్చుకొని కర్రీ పాయింట్ పెడతావా? గుడ్ ఐడియా కదా, రారా తీసుకుపోరా కర్రీ పాయింట్. నేమ్ రిజిస్టర్ చేయించాలి. ఏదో ఒక జాబ్ చేయాలి అలా ఏమనిపించలేదా? అలానేం కాదు, చాలా దగ్గర అప్లై చేశా. వీ విల్ ఇన్ఫార్మ్ యూ సార్ అని చెప్పి చాలా క్యాజువల్గా వెనక్కి పంపించేస్తున్నారు. సో ఇంట్లో ఖాళీగా ఉంటున్నానని వంట చేసుకుంటాను అంటున్నావు. ఎగ్జాక్ట్లీ, పూజ కోసం కూడా. ఓకే, నువ్వు ఏదైనా నేర్చుకుని తను సర్ప్రైజ్ చేయడం లాంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఏముంటాయి సర్ప్రైజ్ అంటే, యా తను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఒక మంచి డిష్ ప్రిపేర్ చేసి తన ముందు పెడితే ఎలా ఉంటుంది? ఏమో, తిన్న తర్వాత తనే చెప్పాలి. హలో ప్రసాద్ గారు. హాయ్ అండి. ఏంటి ఇన్నిసార్లు కాల్ చేసా? డిమార్ట్కి వెళ్దామని చెప్పా కదా. ఇప్పుడా? సరే పద, సైడ్కి కూర్చో. థ్యాంక్ గాడ్, ఇలాంటివన్నీ చేయడానికి నాకు బండి లేదు. మా బ్యాచ్ ఏది? ఎంతసేపు అయింది వచ్చి? ఇందాకే. కింద ఎవరితో గొడవ పడుతున్నట్టున్నావు? ఫ్రెండ్స్. చిన్నపిల్లలతో ఫ్రెండ్షిప్ ఏంటి? ఈ కమ్యూనిటీలో అందరూ ఎంప్లాయీసే. ఖాళీగా ఉన్నది నేను, స్కూల్ అయిపోయాక పిల్లలు. సరే డిన్నర్ ఏం చేస్తావు? యాక్చువల్గా పప్పు చేసా కానీ ఫెయిల్ అయింది. నేను ఆఫీస్లో ఎక్కువ తినేసి వచ్చా, నాకు ఆకలి వేయట్లేదు. నీకేమన్నా కావాలంటే ఆర్డర్ పెట్టుకో. పూజ, కాసేపు ఆర్డర్ పెట్టుకుంటా. పూజ, ఇంకా చెప్పు ఆఫీస్ విశేషాలు అండ్ గాసిప్స్. ప్రసాద్, నేను యాక్చువల్లీ టైర్డ్ ఉన్నా. వర్క్ స్ట్రెస్ కదా, అలానే ఉంటుంది. నువ్వు కాసేపు రిలాక్స్ అవ్వ చెప్తా. ప్రసాద్ వద్దు. ఏం కాదబ్బా, రిలాక్స్ అవ్వు. పూజ, పని మనిషిని పెట్టుకుందాం అనుకుంటున్నా. యా, యాక్చువల్లీ నేను కూడా అదే చెప్దాం అనుకున్నా. నాకా వంట రాదు. నువ్వు ఒకసారి వంట చేస్తే ఆ గిన్నెలు ఇంకెందుకు పనికి రాకుండా పోతున్నాయి. ఫెయిల్యూర్ ఈజ్ ఏ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్. సర్లే, నాకు హెడ్ఏక్ వస్తుంది, పడుకుంటా. హెడ్ఏకా? చెప్పనే లేదు. ఒక్క నిమిషం ఆగు. నా ఇన్స్టాగ్రామ్ నాలెడ్జ్ అంతా ఏమవ్వాలి? పూజ, ఒకసారి లే. ఎందుకు? చెప్తానులే, కూర్చో. కూర్చో. మొన్న సెలూన్ షాప్ సత్తిగాడు నెత్తి మీద నూనె రాసి 4 దెబ్బలేసి తలనొప్పి పోయింది తెలుసా? ఇప్పుడు కొడతావా ఏంటి? అది కొడతావా తంతావా కాదు, మర్దనా అంటారు. చిన్నప్పుడు తలనొప్పి అని చెప్తే చాలు మా అమ్మ నవరత్న తైలంలో తీసుకెళ్లి తలనానబెట్టేసేది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది కదా. టాబ్లెట్ వేసుకుంటే కిడ్నీలు పాడైపోతాయంట త్వరగా. ఎవరు చెప్పారు? ఇన్స్టాగ్రామ్లో చూసా. వాళ్ళకేం పని పట్టలేదు. బేసిక్గా నాకు లేదు కదా. ఇద్దరు ఖాళీగా ఉన్నవాళ్ళు కలిస్తే సొల్లే మాట్లాడుకుంటారు. చెప్పు, ఇంకా ఏం తెలుసుకున్నావు ఇన్స్టాగ్రామ్ చూసి? సన్ స్క్రీన్ రాసుకోకుండా బయటికి వెళ్ళకూడదంట. నైట్ పడుకునే ముందు ఫేస్కి సిరం కూడా అప్లై చేయాలంట. మనం ఏదైనా కోరుకుంటే ఒక పేపర్ మీద దాన్ని 21 టైమ్స్ రాసేసి రోజు తల కింద పెట్టుకుని పడుకోవాలంట. మార్నింగ్ లేచి ఆ పేపర్ని కాల్చేసి మళ్ళీ అలాగే చేయాలంట.
అలా 21 వీక్స్ చేస్తే మనం అనుకున్నది జరుగుద్దంట. ఇలాంటి చెత్త అంతా చూస్తున్నావా ఇన్స్టాలో? యాక్చువల్గా నేను నమ్మను, కానీ చూడడానికి బాగుందిగా. చూడు ఎలా ఉన్నావు. ఏ అప్పలమ్మలా ఉన్నా. యాక్చువల్గా అప్పలం ఎంత బాగుంటే అప్పలంలో చేసుకునేవాడినిగా. ప్రసాద్, నువ్వు డిన్నర్ చేసి పడుకో, రేపు మాట్లాడదాం. మార్నింగ్ నాకు మీటింగ్ ఉంది. సరేమ్మా, గుడ్ నైట్. గుడ్ నైట్. యాక్చువల్గా సెలూన్ షాప్ సత్తిగారి దగ్గర రేపు వెళ్ళి మర్దనా గురించి డిస్కస్ చేయాలి. మాయా. ఊరికేరా గుడ్ మార్నింగ్ చెప్దామని. గుడ్ మార్నింగ్. ఏం లేదురా, మన మూన్ లైట్ ఐస్ క్రీమ్ కి అన్ సీజన్ లో కూడా తెగ ఆర్డర్లు వచ్చేస్తున్నారా బాబు. మంచిదే. అవన్నీ బిజినెస్ మ్యాన్ కట్టాలే. ఏం చేస్తున్నావు? నేనా జాగింగ్కి వెళ్దాం అనుకుంటున్నా. ఎందుకురా మనకయ్యి? కిందటిసారి కుక్క 4 వీళ్ళు పరిగెత్తించింది, పరిగెట్లే దొరికిపోయాం, పిక్కపెట్టలు ఆగేయింది. ఈసారి దానికి దొరకకుండా కాంపిటీషన్ ఇద్దామని. రే, ముళ్ళుని ముళ్ళుతో తీయాలరా. ఈసారి అది కనబడింది అనుకో, దాని పెక్కట్టుకు నువ్వు లాగే ఎదురు కాళ్ళు ఎదవా అని. హలో హలో, ఉన్నావా పోయావా? ఏం లేదు మయ్యా, మా ఆవిడికి తాలిబొట్టు స్పేర్ ఇంకొకటి ఉన్నట్టు ఉంది. తాలిబుట్టు స్పేర్ ఏంట్రా తలకు మాసిన ఎదవా? గుండ్ల మీద ఉండాల్సిన గోడ మీద ఉందంటే కథ ఆలోచించుకో మరి.